నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఎన్నికలు రావడానికి ఇంకా 2.5 ఏళ్ల టైం ఉంది కదా అని కాళ్ళు చాపుకొని పడుకుందాం అనుకున్న మన హస్తం పార్టీ ఎమ్మెల్యేలకి అధిష్టానం గట్టి షాకే ఇచ్చింది. మేము అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటిపోయింది, ఇంకా మిగిలింది కూడా 2.5 ఏళ్లే. అప్పుడే అటెన్షన్ ప్లీజ్ అనేశారు ఢిల్లీ పెద్దలు. అవును, ప్రస్తుతం గాంధీ భవన్లో ఏ ఇద్దరు కలిసినా ఒకటే ముచ్చట, ఒకటే టెన్షన్. నీ గ్రాఫ్ ఎలా ఉందంట, నీ సీట్ సేఫేనా అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గోళ్లు గిల్లుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాతకాలను తేల్చడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సీక్రెట్ టీం నిశ్శబ్దంగా ఒక రహస్య సర్వేని ఫినిష్ చేసిందట. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఆ సర్వేలో ఏముంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన రేవంత్ అన్న మార్క్ ప్లాన్ ఏంటి, ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. స్కిప్ చేయకండి. మన పెద్దలు ఊరికే అనలేదు, ముందు వెనక చూసుకోకపోతే వెనక గొయ్యి సిద్ధంగా ఉంటుంది అని. ఈ మ్యాటర్ కాంగ్రెస్ హైకమాండ్ కు బాగా గుర్తొచ్చినట్టుంది. అందుకే మన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అదే తప్పు రిపీట్ చేయకుండా ఉండటానికి ఇప్పటి నుంచే డోస్ ఇవ్వడం స్టార్ట్ చేసేశారు. సర్వే బృందాలు ఏప్రిల్ 2వ వారంలో రంగంలోకి దిగి 5 దశల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం దాకా జనాల నాడి పట్టుకున్నాయట. సార్, మీ ఎమ్మెల్యేలే క్యాంప్ ఆఫీస్ లో ఉంటున్నారా? ప్రజలు ఇచ్చే అర్జీలను బుట్ట దాఖలు చేస్తున్నారా, లేక పరిష్కరిస్తున్నారా, లేక గెలిచాం కదా అని హైదరాబాద్కే పరిమితమయ్యారా అంటూ జనం దగ్గర కూపి లాగారట. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసి కొందరు ఎమ్మెల్యేలకి చెమటలు పడుతున్నాయట. ఎందుకంటే చాలా చోట్ల పనితీరు అంతంత మాత్రమే అని తేలిందట. మరి ఇక సర్వేలో అసలైన ట్విస్ట్ ఎక్కడో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలక హామీలను అమలు చేస్తూ మార్కులు కొట్టేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మాత్రం కొన్ని ప్రశ్నలతో సర్వే టీంని ఉక్కిరి బిక్కిరి చేశారట. తులాం బంగారం ఏమైంది సార్, 4000 పెన్షన్ పెంపు ముచ్చట ఎక్కడి దాకా వచ్చింది, నిరుద్యోగుల ఉద్యోగ నియామకాలు సరే, మరి కాలేజ్ అమ్మాయిలకు స్కూటీ వాహనాలు ఎప్పుడు ఇస్తారు అంటూ జనం నిలదీయడంతో ఆ ప్రభావం ఏ మేర ఉందో కూడా ఈ రిపోర్ట్ లో పక్కాగా రాసుకుంటున్నారట. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి 2034 దాకా మనదే రాజ్యం, మనల్ని ఎవడూ టచ్ చేయలేడు అని డైలాగులు గట్టిగానే పేల్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే సీన్ రివర్స్ అయ్యేలా ఉందే అని ఢిల్లీ పెద్దలు కంగారు పడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం క్లియర్ కట్ ఆర్డర్స్ పాస్ చేసింది. వచ్చే 2.5 ఏళ్లు మరింత దూకుడు ప్రదర్శించాల్సిందే. డెవలప్మెంట్, సంక్షేమం స్పీడ్ పెంచకపోతే కష్టమే అని కాంగ్రెస్ పెద్దలు తేల్చేశారు. ఇప్పుడు గాంధీ భవన్ కారిడార్ లో వినిపిస్తున్న అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ సర్వేలో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? హస్తినాకు పిలిచి సోనియా గాంధీ, ఖర్గేతో క్లాస్ పీకిస్తారా, లేక వచ్చే ఎన్నికలో సైలెంట్ గా పక్కన పెట్టేసి మీకు నమస్కారం, కొత్త వాళ్ళకు అవకాశం అంటారా? సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలు ఒక పక్కా ప్లాన్ తో ఉన్నారు. సర్వే ఫలితాల ఆధారంగా ఎవరికైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో వాళ్లకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. బాబు, అభ్యర్థనలు పట్టించుకో, జనంలో తిరుగు అని టైం ఇస్తారు. అప్పటికి మారకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో టికెట్ కట్, అతని స్థానంలో కొత్త అభ్యర్థిని వెతుక్కునే ప్రణాళికలు కూడా బ్యాక్గ్రౌండ్ లో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తే 10 రోజుల్లో మార్చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కదా. అంటే పర్ఫార్మెన్స్ లేకపోతే సొంత పార్టీ వారికైనా నో ఛాన్స్ అనే సిగ్నల్ వచ్చేసింది. రాబోయే 2.5 ఏళ్లలో పరిషత్ ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగర పాలక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైందని భావిస్తున్న హైకమాండ్ ఇప్పటి నుంచే అసెంబ్లీ సీట్లను కాపాడుకునే పనిలో పడింది. సో ఎమ్మెల్యే సీటు వచ్చింది కదా అని గాల్లో తేలిపోతే కుదరదు. 5 ఏళ్లు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరదు. ఢిల్లీ మూడో కన్ను ఎప్పుడు మీ మీదే ఉంటుంది. జనాల ఆర్జీలు పట్టించుకోకపోతే రేపు పొద్దున మీ సీటుకే ఆర్జీ పెట్టుకోవాల్సి వస్తోంది. జాగ్రత్త. రేవంత్ రెడ్డి పాలనపై, ఎమ్మెల్యేల తీరుపై వచ్చిన ఈ రహస్య సర్వే కాంగ్రెస్ లో ఎలాంటి భూకంపం సృష్టిస్తుందో చూడాలి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు మీ నియోజకవర్గాల్లో ఎలా ఉందో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.